పెనుగంచిప్రోలు మండలం ముస్చింతల గ్రామం నందు 1 కోటి రూపాయలతో ముస్చింతల తాళ్లూరు గ్రామం వరకు బీటీ రోడ్డు ప్రారంభం. అనిగండ్లపాడు గ్రామంలకు 16 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు ప్రారంభం. 13 లక్షల రూపాయలతో అనిగండ్లపాడు పంచాయతీ కార్యాలయం నుండి జగనన్న కాలనీ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ముఖ్యంగా వసతుల కల్పనలో పల్లెలు పట్టణాలతో పోటీ పడుతున్నాయని తెలిపారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రధాన రహదారులు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. కేవలం మహిళలకు ఇచ్చిన రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలేదు. రైతు రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ 100% చేయాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు, నవరత్నాలని చెప్పి 9 కాదు 18 కాదు 27 36 మొత్తం 36 రకాల సంక్షేమ కార్యక్రమాలు. ఇవాళ జలగడ చూసుకుందాం. జలగడ అనేది ముందు ఎన్నికల ముందు చెప్పరా, ఎన్నికల వాగ్దానం లేదు. మరి జలగడ వేశారు, బోర్లు వేశారు. ఈ మండలంలో 220 మంది రైతులకి 65 మందికి ఉచితంగా మోటార్లు ఇచ్చాం. మరి వాళ్ళ ఇటువంటి డబ్బు కోట్లాది రూపాయలు రైతులకి ఆదా చేస్తుంది ప్రభుత్వం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చాడు. వాళ్ళ ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్లే ఏ రైతు కూడా రూపాయి కట్టకుండా ఉచిత విద్యుత్ వాడుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ రావాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి. సామాన్య ప్రజానికం, అట్టడుగున వర్గాల ప్రజానికం, పేదవాళ్లు, రోజు కూలీకి వెళ్లేవాళ్లు, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధికారులు రావాలి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజున అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయి. తప్పకుండా పెరగంచిపూర్లో కూడా వైద్య వసతి రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా జగ్గయ్యపేట లాంటి హాస్పిటల్ పెరగంచిపూర్లో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలానే ఇక్కడ కూడా ఇవాళ కిడ్నీ బాధితులు బాగా పెరుగుతున్నారు అన్ని చోట్ల. మనం అటువంటి వాడి ఆరోగ్యం కోసం ఇక్కడ ప్రత్యేకంగా డాక్టర్ కూడా ఏర్పాటు చేస్తాం. అలానే వైద్యం కోసం ఇంకా కొత్తగా మందులు ఇవ్వడంలో కానీ టెస్ట్ విషయంలో కానీ ఇంకా అనేక రకాల మార్పులు కూడా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఇవాళ మన ముచ్చింతాల గ్రామంలో తాళ్లూరు నుంచి ముచ్చింతాల వచ్చే రోడ్డుని మనం అభివృద్ధి చేస్తున్నాం. ఇలాగా అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి ముచ్చింతాల గ్రామ పెద్దలకు మరి ఇప్పుడే సురేష్ బాబు గారు కూడా మరి దండ వేసి వారికి నివాళులు అర్పించాం. అలానే రాజశేఖర రెడ్డి గారికి, రాజీవ్ గాంధీ గారు కూడా దండ. జగ్గయ్యపేట టౌన్ లో గతంలో ప్రభుత్వ ఆసుపత్రి ఒకటే ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 డాక్టర్లు ఉండేవాడు. అక్కడ ఇవాళ 8 మంది డాక్టర్లు, 3 కోట్లతో హాస్పిటల్ అభివృద్ధి చేశాం. 25 బెడ్స్ ఉన్నదాన్ని 50 బెడ్లు చేశాం. టౌన్ లో జగ్గయ్యపేట టౌన్ బాగా 50,000 జనాభా పెరిగిందని చెప్పి అటుపక్క చిలకలు రోడ్లో 1 కోటి రూపాయలతోటి పట్టణ ఆరోగ్య కేంద్రం కట్టాం. 1 కోటి రూపాయలు ఖర్చు. అక్కడ ఒక డాక్టర్, 6 స్టాఫ్, కెమిస్ట్